హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక కాకరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇలా ఉప్పు వేసుకున్నా ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కట్ చేసుకొని నీళ్ళలో 2-3 సార్లు కడుక్కున్నా. లాస్ట్కి ఇవన్నీ ఉప్పు వేసుకొని ఒకసారి కడుక్కొని ఉప్పు వేసుకుంటా. చేదు అనేది ఎక్కువ ఉండదు. ఇగో దీంట్లో పుట్నాల పప్పు మిక్సీ పట్టుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు ఇవి నేను మిక్సీ పట్టుకుని చూపిస్తా. ఫస్ట్ ఇది పెట్టేసుకుంటే ఫస్ట్ నూనె పోసుకొని కాకరకాయ ఫ్రై అవుతుంది. ఇది కొంచెము నూనె ఎక్కువనే పడుతుంది ఫ్రై కాబట్టి. ఇక 2 పాలు పోస్తున్నా. ఇక కారం, ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి. ఇవి కొంచెం ఎర్రగండి ఫ్రెండ్స్, ఏం కాదు, వేయచ్చు. ఇవి మామూలుగా ఇలా ఇత్తులున్నా ఏం కాదు, మంచి ఫ్రై అవుతాయి. ఇంకోటి ఇవి తీసేసుకోకుండా దీని మీద పొట్టు తీసేసుకున్నా అట్లనే ఉంచినా కానీ ఏం కాదు, బాగుంటుంది. ఎందుకంటే ఇవి క్రిస్పీగా అవుతాయి కాబట్టి చేదు అనేది ఏమి ఉండదు. వేసిన పక్క కారం మనం మళ్ళీ ఏం చేసుకుంటామో వేయలే వేసేస్తున్నా. ఒక చెంచా కారం వేసిన. ఇక 2-3 ఎల్లిగడ్డలు ఇన్ని వేస్తున్నా. కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం బరక ఇక్కడ పెట్టు. ఇంకా ఇది ఇట్లా అవుతుంది. ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇళ్ళనే వేసి పట్టుకోవాలి. కారంతో నేను పర్లేదు తీసేస్తాను. ఇది ఫ్రై అయ్యాక కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటుంటేనే ఇది మొత్తం అన్నీ మంచిగా ఎగుతాయి. ఇక అయింది. ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు మసాలా పట్టుకున్నాం కదా మనం, ఎల్లిపాయలు, కారము, పుట్నాల పప్పు, ఇంకా అది ఇవి వేసిన తర్వాత 1 నిమిషం ఇట్లా కలుపుకొని మసాలా అంతా దీన్ని బట్టి అయినాక తగినంత ఉప్పు, ఇట్లా వేసుకుంటే చేదు అనేది ఉండదు. కాకరకాయ అసలు చేదు ఉండదు.
పచ్చిమిర్చి బంద్ చేస్తున్నా, బంద్ చేసిన. ఏదేది కావాలి పిల్లలకి. ఇక ఇది ఈ విధంగా వేసుకుంటే కాకరకాయ చేదు అనేది ఉండదు, అసలు బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే, ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. కాకరకాయ అసలు ఫ్రై చేస్తే చేదు ఉండదు. మళ్ళీ ఇట్లా పుట్నాలు 2-3 ఎల్లిపాయలు వేసి లేదా కారం వేసి చేసుకుంటే చేదు ఉండదు, బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.